ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు మంగళవారం జరిగే తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7:30 ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తే ఓడిన జట్టుకు రెండో క్వాలిఫైర్ రూపంలో మరో అవకాశం లభిస్తుంది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన ఈ రెండు జట్లు ఇప్పుడు టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. ఇక ఆర్సీబీ వర్సెస్ జీటీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆర్సీబీ ఈ సీజన్ లో 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే చివరి లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్ చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 255 పరుగుల భారీ స్కోరు చేయగా బెంగళూరు 200 పరుగులకే పరిమితమైంది. మరోవైపు గుజరాత్ టైటన్స్ కూడా ఈ సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశను రెండో స్థానంలో ముగించిన జీటీ గత మ్యాచ్ లో చెన్నైపై 89 పరుగుల భారీ విజయం సాధించింది. కాగా ఆర్సీబీ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఫిల్ సాల్ట్ గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధమయ్యాడు. అయితే అతడిని నేరుగా ఓపెనర్ గా ఆడిస్తారా లేక ఇటీవల మ్యాచ్ లో మెరిసిన అయ్యర్ ను ఓపెనర్ గా కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. దేవదత్ పడికల్, రజత్ పాటిదార్ మెరుపులు ఇన్నింగ్స్ ఆడడం ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పండ్యా హిట్టింగ్ చేయనున్నారు. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, జోస్ హెజల్వుడ్ పెద్ద అండ. ఇక మరోవైపు గుజరాత్ కూడా పటిష్టంగానే ఉంది. జీటీ తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు దాదాపుగా లేవు. శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ మంచి ఫామ్ మీద ఉన్నారు. ఇక వాషింగ్టన్ సుందర్ జట్టును ఆదుకుంటున్నాడు. దాదాపుగా ఈ నలుగురే మ్యాచ్ ను ముగించేస్తున్నారు. అలాగే నిషాంత్ సింగ్, జేసన్ హోల్డర్ ఉండనే ఉన్నారు. పేసర్లు కైసర్ రబ్డా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ లాంటి స్టార్స్ ఉండగా రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ ఆల్రౌండర్ గా సేవలు అందిస్తున్నారు. ఇక పిచ్చి విషయానికి వస్తే ధర్మశాల పిచ్చి బ్యాటర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్ లో ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఫస్ట్ బౌలర్లకు ఆరంభంలో స్వింగ్ లభించే అవకాశం ఉన్నా తర్వాత బ్యాటర్ల ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఎక్కువ. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉండడంతో ఈ మ్యాచ్ అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్ గా మారే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ బ్యాటింగ్ పోరు, సిరాజ్, హెజిల్వుడ్ బౌలింగ్ ద్వంద్వం మ్యాచ్ కు మరింత హైప్ తీసుకొస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ, జీటీ ఇప్పటి వరకు 8 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో 4 విజయాలు నమోదు చేసి సమానంగా నిలిచాయి. దీంతో తొలి క్వాలిఫైర్ లో ఎవరు పైచేయి సాధిస్తారో అన్నది మరింత ఉత్కంఠంగా మారింది. ఈ సీజన్ లో కూడా రెండు జట్లు 2 సార్లు ఎదురుపడగా తమ హోమ్ గ్రౌండ్ లలో విజయం సాధించడం విశేషం. దీంతో మొత్తంగా ఫైనల్ బెర్త్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. ఇక ఈ మ్యాచ్ కి వర్ష సూచన అయితే లేదు. ఒకవేళ వర్షం పడి రద్దయితే టాప్ లో ఉన్న ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంటుంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ లోని ఎలిమినేటర్ అలాగే తొలి క్వాలిఫైర్, రెండో క్వాలిఫైర్ కి రిజర్వేడే లేదు. ఫైనల్ మ్యాచ్ కి మాత్రమే రిజర్వేడే ఉంది. మొత్తంగా అంచనా ప్రకారం ఇరు జట్ల తుది జట్లు ఇలా ఉన్నాయి. ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడికల్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ హెజల్వుడ్, రషీద్ సలాం, సుయస్ శర్మ. ఇక గుజరాత్ టైటన్స్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిషాద్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అలాగే అర్షద్ ఖాన్, కైసర్ రబ్డా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ.